సాక్షి టీవీ అంటే మీడియాకి జర్నలిజానికి పట్టిన ఒక క్యాన్సర్ అండి సాక్షి టీవీ. ఎందుకంటే ఆ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు, రక్తం మడుగులు పడుకున్నారని తెలిసి వీళ్ళు వచ్చి గుండెపోటు అన్నారు. ఆ రోజు ఈ రోజు డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు ఒక సిఐ గారు, పోలీస్ అండి, ఆయన రైల్వే పోలీస్ అండి. ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంటే అదేంటో వాస్తవాలు ఇంకా తెలియకుండానే అప్పుడే గవర్నమెంట్ మీద బుర్రజల్లేస్తున్నారు. ఏంటంటే ఇటు చూడండి, కామినేనా గీమినేనా ఎవడో ఉంటాడు ఇటు పేరు. రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది తమ్నైల్. ఆ లోపల డేసోది చెప్పాడు, నేను చూపించాను కానీ అంటే కన్ఫర్మ్ చేస్తాడు రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా కనీసం అక్కడ పంచనామా అవ్వలేదు, పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేయలేదు, ఆ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించలేదు, దానికి సంబంధించి ఏ సీసీ ఫుటేజ్ ఇంకా బయటపడలేదు. ఏమీ లేకుండా ఈ డిబేట్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. గవర్నమెంట్ ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు. ఇంకొకటి ఎవడో చూపిస్తాడు. దారుణంగా బెదిరించి టీటీడీ మాజీ ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే భువన్ కరుణాకర్ రెడ్డి అంటున్నాడు. ఆల్రెడీ గవర్నమెంట్ మీద వేసాడు. గతంలో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి కేసు నీళ్ళ చంపేసి చంద్రబాబు గారి మీద అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మీద వేసి ఒకటేళ్ళు దొంగతనం చేయడం తప్పు. ఆ దొంగతనాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ అని ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని దారుణంగా చంపడం మరో తప్పు. అభంశోభం తెలియని చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద వేయడం మరో తప్పు. వీళ్ళని అర్జెంట్ గా పిలిచి ఎంక్వైరీ చేయాలండి. నువ్వు ఎందుకైనా నువ్వు దాన్ని ఇంకా ఏమి బయట రాకుండా నువ్వు ఆత్మహత్య అని అలా చెప్పావు. దీన్ని కూటమి ప్రభుత్వానికి ఎలాగ ఆపాదిస్తున్నావు అనేది మనం కంట్రోల్ చేయకపోతే క్యాన్సర్ వ్యాపించేద్ది, మొత్తం సమాజాన్ని తినేస్తుందండి. భువన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎలా చెప్తారండి అది ఆత్మహత్యని? ఇప్పుడు తేలింది, పోస్ట్ మార్టం చూసిన తర్వాత వెనకాతల పెద్ద ఏదో రాడ్తో కొట్టినట్టు ఉందట, గాయం ఉంది, ఆయన చంపారని తేలింది. ఒకసారి ఆలోచించండి, ఈ కేసు వెనకాల ఎవరు ఉంటారు?